10 కోట్ల CSR నిధులతో DSR కన్స్ట్రక్షన్స్ కంపెనీ స్కూల్ను ఆధునీకరిస్తోందని, వీఆర్సీ స్ఫూర్తితో సిటీలోని 15 ప్రభుత్వ హైస్కూల్స్ ఆధునీకరణకు దాతలు ముందుకొచ్చారని మంత్రి నారాయణ అన్నారు. పేద పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్స్ ని అభివృద్ధి చేస్తుంటే కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. విషయం తెలుసుకుని విమర్శలు చేస్తే బావుంటుందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, వాళ్లే గుణపాఠం చెబుతారని అన్నారు. జరిపిస్తానని వెంటనే దాన్ని రెనోవేట్ చేసి అటు నారాయణ గ్రూప్ మా పిల్లలు కావచ్చు, అటు NCC గ్రూప్ ఇద్దరు కలిసి యాక్చువల్గా దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. 1050 మంది అక్కడ చదువుతున్నారు. ఎక్కడికి పోయినా ఏ వార్డుకి పోయినా ఒక 5-6 మంది అప్లికేషన్ ఎత్తుకొని వస్తున్నారు, సార్ మాకు అక్కడ సీట్లు లేని. ఎక్కడికి పోయినా కానీ అయితే దాన్ని మోడల్ చేసుకొని అనేక మంది దాతలు నేను యాక్చువల్గా అడిగాను. నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారు, నారాయణ ఎక్స్ స్టూడెంట్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళందరినీ అడిగి రిక్వెస్ట్ చేశాను. ఒక స్కూల్ కట్టాను, దాన్ని వచ్చి మీరు చూడండి. అలాంటి స్కూలు ఒకటి చేయమంటే DSR కంపెనీ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళని యాక్చువల్గా విఆర్ఐ స్కూల్కి తీసుకొచ్చి చూపించారు. విఆర్ఐ స్కూల్ చూశారు. చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతానన్నాడు. ఎక్కడ చేసి పెడతారు అడిగితే మేము చాలా కాలం మూలాపేటలో ఉన్నాం సార్, మూలాపేట స్కూల్ చేసి పెడతామన్నారు. వెంటనే వారిని స్కూల్ చూడమంటాం, చూపించడం, వెంటనే నేను టేకప్ చేస్తానని టేకప్ చేసి ఈ ఫ్యూ మంత్స్లోనే బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఇంకా ఫినిషింగ్స్ కావాలా. ఫినిషింగ్స్ అవన్నీ మే 20వ తేదీకి పూర్తి చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారు. బహుశా మే ఎండ్కి ఇది కంప్లీట్ చేస్తారు. బ్రహ్మాండంగా అంటే విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా ఉండాలని చెప్పే వాళ్ళకి మీరు ఏది కట్టినా విఆర్ఐ స్కూల్ కంటే బాగా రావాలని అన్న మాట ప్రకారమే విఆర్ఐ స్కూల్ కంటే బ్రహ్మాండం కడుతున్నారు. నిజంగా చాలా చాలా సంతోషం. ఆ యొక్క DSR మేనేజ్మెంట్ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉండి దీన్ని పర్సనల్గా పర్యవేక్షిస్తున్నాను. పేరుంది అనిల్. ఆయన పర్సనల్గా ఎప్పుడు వచ్చినా ఆయనే ఉంటాడు, పర్సనల్గా పర్యవేక్షించి చేస్తున్నాడు. ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాంటివి నెల్లూరులో 15 స్కూల్స్ టేకప్ చేసాం. 15 కూడా డిఫరెంట్ దాతలను అడిగా. దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక బ్లాక్ అయితే కంప్లీట్ చేశారు, మరొక బ్లాక్ని టేకప్ చేశారు. అదేవిధంగా మన బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా TVS వెహికల్స్ ఉన్నాయి కదా, TVS స్కూటీలు స్కూటర్స్, వాళ్ళు అక్కడ తీసుకుని వాళ్ళ చైర్మన్ ఒకటి చేస్తూ ఉన్నారు. రెడ్డి ల్యాబ్స్ అంటే వెరీ ఫేమస్. ప్రసాద్ రెడ్డి గారు యాక్చువల్గా ఒక స్కూల్ చేస్తూ ఉన్నారు. అంటే జిగ్మావాడికి ఒక స్కూల్ ఇచ్చాను, వాళ్ళు టేకప్ చేస్తారు. ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ మోడల్గా చేశా. నేనేదో ఊరిని చేయండి అని చెప్పలా. ఒకటి మోడల్గా విఆర్ఐ స్కూల్ చేసి మా పిల్లల సపోర్ట్తో, NCC వాళ్ళ సపోర్ట్తో ఇలా చేసాం కలిసని అది చూపించి అడిగాను. దాంతో ముందుకు వచ్చారు. బట్ నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడే అజీజ్ చెప్పాడు, కామెంట్ చేసే ముందు ఎవరైనా కామెంట్ చేయాలంటే పూర్తిగా స్టడీస్ చేసి చేయండి. ఏమీ లేకుండా ఊరికి ఏదో మాట్లాడాలా, ఒక్క ప్రధానికి కౌంటర్ వేయాలంటే అది మీకే రివర్స్ కౌంటర్ అవుద్ది. ప్రజలు పబ్లిక్ అన్నీ గమనిస్తున్నారు, పబ్లిక్ ప్రతిదీ గమనిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ పడిపోయేటట్టుగా ఉండేది. ఆ పక్క లాక్కుంటే పడిపోయేటట్టుగా ఉండేది. అది ఉంచమన్నా నేను, కాదు పడిపోయే స్థితిలో ఉండేది. ఎందుకని ఆయన సుధాకర్ రెడ్డి గారు ఇది తీసేస్తాను సార్, చక్కగా కడతానని చాలా చక్కగా కట్టారు. ఈ బిల్డింగ్ G+ ఉపయోగించలేదు. కన్నా RSRలో ఇంకోటి VPR గారు అక్కడ రెన్యువేషన్ చేస్తున్నారు, మన MP గారు. అది ఇంకా బాగా రావాలంటున్నారు. అలాగనే మాది ఏదైతే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నామో అది అన్నిటికన్నా బాగా రావాలి అజీజ్ అంటా ఉంటే ఎంతో సంతోషం వేస్తుంది. విత్ స్విమ్మింగ్ పూల్ అని ఇవన్నీ నేనేం చెప్తున్నాను, ఇవన్నీ సహజంగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి వచ్చే ఆలోచనలు కాదు. ఇది నిజంగా ఒక సంకల్పంతో చేస్తుండేది. అర్థం చేసుకోవాలి. నేను మొన్న చూశాను, విఆర్ కాలేజ్ గురించి కామెంట్ చేస్తున్నారంటే వీళ్ళకి మానవత్వం లేదు. అంటే రాజకీయం అనేది కంప్లీట్ వాళ్ళ బ్లడ్లో వచ్చేసినట్టుంది.
చీము రక్తం ఉండాలి మనుషులకి. ఏం పని మీద కామెంట్ చేస్తున్నాం, ఏ ఏ ఏ విషయం పైన కామెంట్ చేస్తున్నాం అనేది ఉండాలి. బిడ్డల చదువుల దగ్గర దీని దగ్గర కాదు చేసేది. రాజకీయంగా కామెంట్ చేసుకోండి. ప్రజల కోసం చేస్తుంటే ఎప్పుడైనా చేశారా? 5 సంవత్సరాలు ఇచ్చారు మీకు, 151 మందికి ఏం చేశారు? మంచి పనులు చేస్తున్నప్పుడు మీరు కానీ సహకరించండి, లేదా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూలాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల శిథిలావస్థకు చేరి ఇక్కడ చదువుకునేటటువంటి బాలికలందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్తే, ఏదైతే నారాయణ సార్ గారు చెప్పారో అర్హులైన ప్రతి పేదవాడు చదువుకోవాలా, చదువు ద్వారా ఉన్నత స్థానానికి రావాలా అని మంచి ఆలోచన చేసి పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే శిథిలావస్థలో మూలబడిపోయి దశాబ్దాల చరిత్ర కలిగి మూలపడిపోయినటువంటి విఆర్ హై స్కూల్ని ఏ విధంగా అయితే పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని సిద్ధం చేసి పూర్తి చేసి దాంట్లో ప్రవేశాలు కల్పించి ఈరోజు మొదటి విడత బ్యాచ్ కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా నగర నియోజకవర్గ పరిధిలోని మొదట విడతగా నగర నియోజకవర్గ పరిధిలోని 15 మున్సిపల్ పాఠశాలన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఒక ఆలోచన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మూలాపేట ప్రాంతం ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో డిఎస్ఆర్ కంపెనీ వారి చేత నారాయణ సార్ గారు మాట్లాడి కారణంతో నారాయణ సార్ గారు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే నారాయణ సార్కి తెలుసు, ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక చదువుకున్న వ్యక్తికి ఎంత ఇబ్బందులు పడ్డాడో ఆ సార్కి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క పేద పిల్లలు మంచి ప్రైవేట్ స్కూల్స్ తరహాగా స్కూల్స్ కట్టించి వాటిల్లో చేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో నారాయణ సారు ప్రతి ఒక్కరిని పేద పిల్లల కోసం ఈ పని చేస్తున్నారు. ఇటువంటి మంచి పని చేస్తున్న నారాయణ సార్ గారిని ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.